వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రామతీర్థం కోదండరామస్వామి ఆలయం సరిగ్గా 6 ఏళ్ల క్రితం రాముల వారి తల తెగిపడింది. అంటే అది ఒక రకంగా ధర్మం మీద చేసినటువంటి దాడి. అది కూడా చాలా పద్ధతిగా, ఏదో ఒక విద్వేషంతో అక్కడికి వెళ్ళి కావాలని చెప్పి ఆ ఆలయాన్ని పడగొట్టాలనో ఇంకోటనో ఏదో సుత్తో రాయో తీసుకుని పగలగొట్టినటువంటి ఘటన కాదు. చక్కగా కూర్చుని ఏదో హాక్సా బ్లేడ్ తోటి చాలా పరిపూర్ణంగా పద్ధతిగా చేసినటువంటి ధర్మం మీద దాడి. అందులో నిందితులు ఎవరు ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఇంకా బయటపడలా. ఎవరో ఒకళ్ళని ఇద్దరిని చూపిస్తున్నారు తప్ప ఎవరు బయటపడలేదు. సో 6 ఏళ్ల తరువాత ఈరోజు మళ్ళీ రామతీర్థం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, దీనికి సంబంధించినటువంటి వార్త. విజయనగరం జిల్లాలో రామతీర్థం ఘటనకు సంబంధించి ఒక కీలక పరిణామం ఇవాళ చోటు చేసుకోబోతోంది. 6 ఏళ్ల క్రితం ధ్వంసమైన కోదండరామస్వామి విగ్రహాలని నేడు ఆగమశాస్త్ర ప్రకారం నిమజ్జనం చేయబోతున్నారు. రామతీర్థం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో విగ్రహాలను ఊరేగింపుగా తరలించి నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని నీలాచల పర్వతంపై వెలిసిన కోదండరామస్వామి ఆలయంలో 2020 డిసెంబర్ 28 అర్ధరాత్రి పురాతన రాముడి విగ్రహం ధ్వంసం అవడం అందరికీ తెలిసినటువంటిదే. న్యాయస్థానంలో ఇంకా విచారణ కూడా కొనసాగుతూ ఉంది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ధ్వంసమైన విగ్రహాలను ఆలయంలో ఉంచకూడదు అనేటువంటి నిబంధనతో రాముడి విగ్రహంతో పాటు సీతాదేవి, లక్ష్మణస్వామి పాత విగ్రహాలని జలాధివాసం అంటే నిమజ్జనం చేయడానికి నిర్ణయించారు. అయితే విచారణలో భాగంగా విగ్రహ శిరస్సు భాగం కోర్టులో ఉండడంతో ఆలస్యమైంది. తాజాగా కోర్టు అనుమతి లభించడంతో నిమజ్జనానికి మార్గం సుగమైంది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించబోతున్నారు. రామతీర్థం నుంచి ప్రత్యేకంగా అలంకరించినటువంటి వాహనంలో విగ్రహాలని ఊరేగింపుగా తరలిస్తారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం, సింహాచలం, అనకాపల్లి, నూకాంబిక, అన్నవరం, పిఠాపురం, ద్రాక్షారామం వంటి ప్రముఖ ఆలయాల మీదుగా ఊరేగింపుగా తీసుకెళ్లి మధ్యాహ్నం 3:45 కోటిపల్లి చేరుకుంటారు. ఇక ఊరేగింపు ముగించుకుని సాయంత్రం 4:48 గోదావరి తీరంలో వైఖానసాగమ శాస్త్రం ప్రకారం విగ్రహాలని నిమజ్జనం చేయబోతున్నారు. ఇది వార్త. అంటే ధర్మం మీద జరిగినటువంటి ఆ దానికి సంబంధించి న్యాయస్థానంలో కేసు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఆ విగ్రహాలని శాస్త్ర ప్రకారం నిమజ్జనం చేయబోతున్నారు. చెప్పాలంటే కాస్త బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. 200 ఆలయాల మీద దాడులు జరిగాయి. దానికి ఆనాడు ఉన్నటువంటి పాలకులు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చూసాం. హిందూ సమాజం మొత్తం భగ్గుమంది ఒక్కసారి. అంటే రాములు వారి తల నరికేసినా కూడా చీమ కుట్టినట్టుగా మనకి లేదు. అంటే ఇక్కడ ఎవరి మీద దాడి చేయాలనో ఇంకొకటని ఇది కాదు, కానీ జరిగినటువంటి పొరపాటు కూడా కాదు, చాలా ఘోరమైనటువంటి తప్పు. ఆ తప్పుని ఖండించలేనటువంటి స్థితిలో సమాజం ఆ రోజు ఉండిపోయింది. అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేసి ఉంటారు. అలా గురి చేసి ధర్మం మీద చేసినటువంటి దాన్ని ఏ విధంగా వర్ణించాలి? అక్కడ జరుగుతున్నటువంటి నిమజ్జనం మన బాధని నిమజ్జనం చేస్తున్నామేమో. అక్కడ మన బాధ పడినా కూడా వేస్టే. ఎందుకంటే దాంట్లో మనకి న్యాయం జరుగుతుందా లేదా అన్నటువంటి విషయాలు ఇంకా అప్రస్తుతాలే, పక్కన పెట్టేశాం. కాబట్టి ఆ పక్కన పెట్టేయడం అంటే మన ఓటమిని అంగీకరించడమే. నిజాన్ని కూడా నిర్భయంగా చెప్పుకోలేనటువంటి అశక్తులం మనం. ఇది జరిగింది, ఇంత అన్యాయం జరిగింది, సీసీటీవీ కెమెరాలు లేవన్నారు, ఇంకోటన్నారు, అవమానాలు పాలు చేశారు. విజయనగరం రాజవంశానికి సంబంధించినటువంటి వారసులు మొత్తం అందరూ కూడా దాన్ని ఎంత పకడ్బందీగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారో, ఒక్కసారిగా అధికారం మారిన తరువాత జరిగినటువంటి సంఘటనలు, వీటిని ఒక్కసారి మనం మళ్ళీ రీక్యాప్ చేసుకుంటే ఎవరు అసలైనటువంటి కల్ప్రిట్స్, ఎవరు ఆ ద్రోహులు అనేది మన మనసుకు తెలుస్తుంది. కానీ బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి. చెప్తే మళ్ళీ ఏ కమ్యూనల్ రియేట్స్ వస్తాయో, అంటే ఈ శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయో అనేటువంటి ఒక అభిప్రాయం, మాట్లాడకూడదు అనేటువంటి కోర్టు నియమాలు, ఇవన్నీ కూడా అడ్డం పడిపోతాయి. ఆ రాముడి బాధ ఏ రాముడికి చెప్పుకోవాలో వెళ్ళి ఇంకా. అందుకే ఎవరికి చెప్పుకోవడానికి లేదని ఆనాడు రామావతారం పరిసమాప్తి అయ్యేటువంటి క్షణంలో సరయూ నదిలో మునిగిపోయినటువంటి రాముడు, అవతారాన్ని చాలించినటువంటి ఆ రఘురాముడు ఈరోజు రామతీర్థంలో కోదండరాముడు ఇద్దరూ ఒకలాగే కనిపిస్తున్నారు. ఆయన సరయూ నది, ఈయన సీతా లక్ష్మణ సమేతుడై గోదావరి నదీ తీరంలో. ఏమనాలి ఇంకా? బాధపడ్డం తప్ప. శాస్త్ర ప్రకారం జరుగుతున్నటువంటి కార్యక్రమం అయినా న్యాయం జరిగి తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడితే అప్పుడు ఆ నిమజ్జన కార్యక్రమానికైనా కాస్త ఆనందం అనేది వచ్చేది. పోన్లే, తప్పు చేసినటువంటి వాడు ఇలా అయ్యాడు అని. అందులోనూ కూడా కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనటువంటి విగ్రహాలు.
ఇప్పుడేదో ఒక కొత్తది రాయి తీసుకొచ్చేసి లేదంటే మంచి ఎర్ర చందనాన్ని ఏ క్లాస్ చందనాన్ని తీసుకొచ్చి చందనంతో రాముల వారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం అక్కడ ప్రతిష్ఠించుకోవడం ఇది అంటే ఇది కాదు. అది మన వారసత్వ సంపద, మన అస్తిత్వం, మనకి కేర్ ఆఫ్ అడ్రస్. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మన ముత్తాతలు మన తరతరాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ రామతీర్థం అనేటువంటిది. ఇదిగో ఇది నాకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవడానికి, అక్కడ నాకంటూ ఒక పెద్ద దిక్కున్నాడు అని చెప్పుకోవడానికి. కానీ ఈరోజు లేకుండా పోయింది. బాధపడడం తప్పితే ఏం చేయగలుగుతామండి? ఏమీ చేయలేం. సో సాయంత్రం 4:48 గోదావరి ప్రవేశం జరగబోతోంది. ఆ ధ్వంసమైనటువంటి రాముల వారి విగ్రహంతో పాటు సీతాలక్ష్మణ సమేతంగా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.